శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని మాజీ పార్లమెంట్ సభ్యురాలు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా నేడు డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ డిఎస్సిలో జరిగిన అవకతవకలు అక్రమాలకు నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ డిఎస్సిలో జరిగిన అవకతవకలకు అక్రమాలకు సిబిఐ విచారణ జరిపించాలని, నిరుద్యోగ యువతీ యువకులకు న్యాయం చేయాలని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కావలి పట్టణంలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. पानी రాష్ట్రంలో 2025 డిఎస్సి నిర్వహించిన సందర్భంగా అందులో ఏ విధంగా అవకతవకలు చేశారో ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేశారో దానికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాదంతా ఒకటే డిమాండ్, ఈ రోజు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, మోసం చేశారు కాబట్టి మేమంతా కూడా కోరేది దీనికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిజైన్ చేయమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దీని మీద ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి న్యాయం చేయాలని విద్యార్థికి కోరుతున్నాం. అంతేకాకుండా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా వాళ్ళని మోసం చేశారో దాన్ని కూడా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, సర్టిఫికేట్స్ అందక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉండడం వలన ఈరోజు అనేక సమస్యలు విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు. ఇమీడియట్గా తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రిజైన్ చేసే ముందు అవన్నీ కూడా ఇచ్చేసి రిజైన్ చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి అందుకే